గర్వంగా చెప్పుకునే గతం మీకు లేకపోవచ్చు, కానీ గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యాన్ని మీరు చేరుకుంటే ఆ గతం కూడా మారుతుంది బాస్. ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేసే పనినే మీకు భవిష్యత్తులో నిర్ణయిస్తుంది. గతంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే విషయం నీకు సంబంధం లేదు, కానీ నువ్వు వేసే ప్రతి అడుగు భవిష్యత్తులో నీకు పేరు తెచ్చిపెడుతుందా, నీకు సంపాదన తెచ్చిపెడుతుందా, నీకు వెల్నెస్ తెచ్చిపెడుతుందా, నీకు హెల్త్ తెచ్చిపెడుతుందా, దాని బేస్ మీద మీరు డిపెండ్ అయి ఉండాలి. దేర్ ఈజ్ నో పర్టికులర్ ఫ్యూచర్ ఇన్ అవర్ లైఫ్. పాస్ట్ గురించి మనం ఆలోచన చేసినా ఏం చేయాల్సిన అవసరం లేదు, అది ఇప్పుడే ఆలోచన చేస్తున్నాం. పాస్ట్ గురించి చేసినా, ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసినా అది ఇప్పుడే చేస్తున్నాం. సో అందుకే ఇది చేసేదేదో ఇప్పుడు ఘనంగా చేస్తే ఘనకార్యం సాధించే అవకాశం ఉంటుంది. సో భవిష్యత్తుని చెప్పించే శక్తి గతానికి లేదు, కానీ గతాన్ని మార్చే శక్తి భవిష్యత్తుకు ఉంది. ఆ భవిష్యత్తు నీ కన్న ముందర కనిపిస్తుంది. ఒక 300 ఎకరాలు ఉంది కనుక మీ జీవితాలన్నీ మారాలని కోరుకుంటుంది.